మన జీవితంలో సంబంధాలు ఎంతో ప్రాముఖ్యం. ముఖ్యంగా వృద్ధాప్యంలో భార్యాభర్తల అనుబంధం మరింత బలంగా మారుతుంది. స్త్రీలు తమ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. మనవలు పెరిగిపోతున్న చివరికి మనతో ఉండే వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. ఎందరో వృద్ధుల జీవితాలను పరిశీలిస్తే అనుబంధం, తోడు ఎంతో అవసరమని తెలుస్తుంది. ఒంటరితనం మరియు దాని ప్రభావం. వృద్ధాప్యంలో ఒంటరితనం చాలా పెద్ద సమస్య. ఆరోగ్యపరంగా, మానసిక స్థితుల పరంగా ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఒంటరిగా ఉంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ, శారీరకంగా కూడా వ్యాధులు త్వరగా సోకే ప్రమాదం ఉంది. కానీ జీవిత భాగస్వామి ఉంటే ఈ ఒంటరితనాన్ని అధిగమించవచ్చు. పిల్లలు తమ జీవితాల్లో బిజీ అయిపోతారు, మనవలు పెరిగే తమ పనులు నిమగ్నం అయిపోతారు. మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు తమ బాధ్యతల్లో ఉండిపోతారు. అప్పుడు మనకి తోడుగా ఉండే వ్యక్తి ఎంతో ముఖ్యం. జీవిత భాగస్వామి అవసరం ఎందుకు? జీవిత భాగస్వామి అనేది కేవలం ప్రేమ కోసం మాత్రమే కాదు. అది ఒక మానసిక భద్రత, ఒక అనుబంధం, ఒక మద్దతు. వృద్ధాప్యంలో అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ గందరగోళం, ఒంటరితనం, ఇవన్నీ జీవిత భాగస్వామి ఉంటే తగ్గిపోతాయి. ఒకరికి ఆరోగ్య సమస్య వస్తే మరొకరికి చూసుకునే అవకాశం ఉంటుంది. ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొక ధైర్యం చెప్పగలుగుతారు. ఉదాహరణకు, ఒంటరిగా ఉన్న వృద్ధులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇద్దరు కలిసి ఉంటే ఒకరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మరొకరు సహాయం చేయగలుగుతారు. సమాజం, కుటుంబ వ్యవస్థలో మార్పులు. ఇప్పుడు సమాజం మారిపోతుంది. కుటుంబ వ్యవస్థ పాశ్చాత్య భావంతో మారిపోతుంది. వృద్ధుల సంరక్షణ కోసం పిల్లలు ఇంటి దగ్గర ఉండడం తగ్గిపోతుంది. కొంతమంది వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. అయితే వృద్ధాశ్రమంలో కూడా తోడు కోసం ఒక భాగస్వామిని వెతుక్కోవడం తప్పు కాదు. భారతీయ సమాజంలో దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. వృద్ధాశ్రమంలో కొత్త వివాహాలను స్వీకరించరు. దీనికి ప్రధాన కారణం ఆస్తి పంపిణీ భయం, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సాంప్రదాయపరమైన ఆలోచనలు. కానీ మానసిక, శారీరక ఆరోగ్యం దృష్ట్యా కొత్త జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం తప్పు కాదు. జీవిత భాగస్వామి అవసరాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవితంలో అందరినీ చూసుకుంటాడు, కానీ చివరకు తనను చూసుకునే వ్యక్తి కూడా ఉండాలి. పిల్లలు మన జీవితానికి ఒక భాగమే కాదు, వారు మనకు శాశ్వతంగా తోడు ఉండలేరు. అందుకే వృద్ధాప్యంలో జీవిత భాగస్వామిని కలిగి ఉండటం మంచిది. ఇది ఒక కొత్త జీవన శైలి కాదు, ఇది అవసరమైన మానసిక, భావోద్వేగ మద్దతు. మీరేమనుకుంటున్నారు? ఇది సామాజికంగా ఓపెన్గా చర్చించాల్సిన విషయం. వృద్ధాప్యంలో కొత్త జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం సమంజసమేనా? ఇది సమాజం దీనిని ఎలా స్వీకరించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.